నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఈరోజు నీవు నేను శారీరకమైనటువంటి బలహీనతలు ఏవి కలిగి ఉన్నా, అంటే రోగాలు ఏవి కలిగి ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలుషితమైపోయాయండి. ఆహారము కలుషితమైపోయింది, పానీయము కలుషితమైపోయింది. కలుషితము లేనిదే లేదు ప్రియులారా. నాకు తెలిసి ఒక తల్లి పాలలో ఏమైనా కలుషితం ఉండదేమో, అంతే. మెడిసిన్ కల్తీ, ఆయిల్ కల్తీ, ఆహారపు కల్తీ, ప్రతి దానిలో కల్తీ. ఈ కల్తీ ఆహారం వల్ల వచ్చి పడ్డాయి రోగాలు. సో శారీరకమైన రోగం ప్రాముఖ్యమైనది కాదు, ఆత్మకున్న పాప రోగం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చదవండి అని నేను ఎందుకన్నాను అనంటే, చివరి వచనానికి వచ్చేసరికి అని అంటాడు, మన పాపములు ఎర్రనివైనవను, కెంపు వలె ఎర్రగా ఉన్నా ఆయన స్వరక్తము చేత వాటిని కడిగి వేస్తాడు ప్రియులారా.